నమస్తే, వెల్కమ్ టు లియో. మొన్న కేపీ చౌదరి, ఈరోజు కేదార్. మొత్తానికి ఏం జరుగుతుంది? అయితే సినీ ఇండస్ట్రీపై చాలా తక్కువగా మాట్లాడేటువంటి యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ విషయంపై మాట్లాడడం ఇప్పుడు సంచలనం రేకెత్తించింది. అయితే ఈ క్రైమ్ కథ స్టోరీకి ఏంటి అనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ హేమ సుందర్ గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే సార్, సినీ ఇండస్ట్రీ గురించి చాలా తక్కువగా అరుదుగా మాట్లాడేటువంటి ఒక రేవంత్ రెడ్డి గారు కూడా మొన్న జరిగినటువంటి కేపీ చౌదరి కావచ్చు, ఇప్పుడు వచ్చేసి కేదార్ కావచ్చు, వీళ్ళిద్దరిది కూడా అనుమానాస్పద మృతి కిందే మనం చూసుకుంటూ రావాల్సి వస్తుంది. ఒకళ్ళు గోవాలో, మరొకళ్ళు దుబాయ్లో. సో మొత్తానికి ఏంటి స్టోరీ? ఎందుకని సినిమాకి సంబంధించిన లింకులు మాత్రం చాలానే ఉన్నాయి. అదిగాక వీళ్ళ మధ్యన కొంత డ్రగ్స్ కేసుకు సంబంధించి కూడా కొన్ని ఆనవాళ్ళు అయితే కనిపిస్తున్నాయి. మొత్తానికి క్రైమ్ కథ స్టోరీకి ఏంటి మిస్టరీ అంటే ఏం చెప్తారు? అంటే రేవంత్ రెడ్డి అన్నది ఏంటంటే, డ్రగ్స్ కేసులో ఉన్న వాళ్ళు వరుసగా చచ్చిపోతున్నారు, మరి దీని మీద విచారణ కోరతారా అంటూ రేవంత్ రెడ్డి గారు అన్నారు. ఎందుకంటే దాంట్లో ఒక ఎమ్మెల్యే పాత్ర కూడా ఉందనేది అనుమానాలు వస్తున్నాయి. ఇప్పుడు దుబాయ్లో చచ్చిపోయిన కేదార్ దగ్గర ఆ టైంలో ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అతను అక్కడి నుంచి తప్పుకున్నాడు, నిదట్లో ఉన్నవాడు చచ్చిపోయాడు అంటున్నారు. డ్రగ్స్ మోతాదు ఎక్కువ తీసుకోవడం వల్ల చనిపోయాడు అనేది ఒకటి. మరి కేపీ చౌదరి ఎలా చనిపోయాడు, లేకపోతే కేదార్ ఎలా చనిపోయాడు, అసలు వీళ్ళ వెనకాల దర్యాప్తు చేస్తే మాత్రం ఖచ్చితంగా ఏదో కొంత విషయాలు బయటపడే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఏమవుతుందంటే, సినిమా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి డ్రగ్స్తో సంబంధాలు ఉన్నాయి అనేది ప్రధానమైన ఆరోపణ. వీళ్ళిద్దరూ ముందుగా కేదార్ అనే వ్యక్తి డ్రగ్స్ సప్లయర్ అని చెప్తూ ఉంటారు. డ్రగ్స్ తీసుకోవడం వేరు, డ్రగ్స్ సప్లై చేయడం వేరు. ఇంకొకటి ఏంటంటే, కొంతమందికి ఇతను బినామీ అనేది ప్రధానమైన ఆరోపణ. కేదార్ అనే వ్యక్తి, నేను కాక మనం చనిపోయిన వ్యక్తి, అతను చాలామందికి రియల్ ఎస్టేట్, దుబాయ్లో కూడా కన్స్ట్రక్షన్ వ్యవహారాలు చూస్తూ ఉంటాడు, రియల్ ఎస్టేట్ చేస్తూ ఉంటాడు, స్థిరాస్తి వ్యవహారాలు చూస్తూ ఉంటాడు, సినిమాల్లో కూడా చూస్తుంటాడు అనేది అదొక ఆరోపణ. మరి అలాంటి వ్యక్తి అక్కడ చచ్చిపోతే ఇప్పుడు చాలామంది కంగారు పడుతున్నారట. ఎందుకంటే ఆ డబ్బులు ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా, నేను వ్యాపారాలు చేసి మీకు ఎంత ఇస్తాను, మీరు ఆ డబ్బులు ఇవ్వండి అని చెప్పి తీసుకొని అతను అక్కడ చచ్చిపోతే మరి ఇదంతా కంగారు పడుతూ ఉంటారు. ఇండస్ట్రీలో వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేయాలో ఆ పాలు పరిస్థితిలో ఒక పక్కన ఆ సినిమా పెద్దలు ఉన్నారు. సో సాధారణంగా చూసుకుంటే సినిమా వాళ్ళకి సంబంధించి ఏదైనా ఇట్లాంటి ఆత్మహత్యలు కావచ్చు, లేకపోతే హత్యలు కావచ్చు, వాళ్ళు కూడా అవి కూడా చాలా సినీ పక్కిలో జరిగేటువంటి ఒక అవకాశాలు చాలా ఉంటుంటాయి. అయితే గతంలో మనం చూసాం ఏంటంటే, కేరళ ప్రాంతానికి సంబంధించిన ఒక లేడీ ఎవరైతే ఉందో, దాదాపు ఒకే ఇంటికి సంబంధించి 7 నుంచి 8 మందినేమో చిన్న సైనైడ్ ఇచ్చి చంపడం, చిన్న పిల్లలను కూడా చూడకుండా చంపడం మనం చూసాం. అది కొంత స్టోరీకి కూడా ఎక్కినట్టు మనకు తెలుసు. సో అదే విధంగా ఇప్పుడు జరిగినటువంటి 2 హత్యలు కూడా ఏదైనా ఒక కథకి కనెక్ట్ అయినటువంటిది అని చెప్పేసి అనుకోవచ్చా? ఎలా భావించాలంటారు? అంటే గతంలో దుబాయ్లో చనిపోతే మాత్రం చట్టాల పరంగా మాత్రం చాలా స్ట్రిక్ట్గా ఉంటారని వినికిడి. అయితే మనం శ్రీదేవి చనిపోయిన తర్వాత మొత్తం ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగితే ఎక్కడి నుంచి అయినా మనం ఈజీగా బయటపడటానికి కొన్ని మరణాలు మనకి అంతుపట్టవు. అది హత్య, ఆత్మహత్య, లేకపోతే మోతాదు మించడం తీసుకోవడం వల్ల అట్లా చనిపోయారా అనేది కూడా తెలియదు, లేదా అనారోగ్య సమస్యల ఇవేమీ తెలియదు. శ్రీదేవి చనిపోయినప్పుడు అట్టగే టబ్బులో పడిపోయి చనిపోయింది అన్నప్పుడు కూడా రకరకాల కథనాలు అయితే వచ్చినాయి. ఇప్పుడు దుబాయ్లో మళ్ళీ చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక నిర్మాత అక్కడ చనిపోవడం. అతను ఏంటంటే, ఇప్పుడు గమ్ గమ్ గణేష్ అనే సినిమా ఆనంద్ దేవరకొండ సినిమా తీసాడు. అంతకుముందు విజయ్ దేవరకొండ సినిమా చేస్తా అని చెప్పి అడ్వాన్స్ కూడా ఇచ్చాయట. ఆ గమ్ గమ్ గణేష్ పెద్ద గాళ్ళ తర్వాత విజయ్ దేవరకొండ కూడా తనకి ఇచ్చిన అడ్వాన్స్ కూడా తిరిగి ఇచ్చాడు అంటారు. అంటే సినిమా వాళ్ళతో లింక్లో అయితే ఉన్నమాట వాస్తవం. అతనికి కేదార్ అనే వ్యక్తికి లింక్లో ఉన్నమాట వాస్తవం. ఇంకొకటి ఏంటంటే, సినిమా రంగంలో డబ్బులు ఇచ్చిన వాళ్ళు కొంతమంది మీ ల్యాండ్ మీద పెట్టి రియల్ ఎస్టేట్లో కూడా ఇన్వెస్ట్ చేసుకుంటూ కొంతమంది ఉంటూ ఉంటారు. కొంతమంది టైం ఉండదు కాబట్టి డబ్బులు ఇచ్చేసి నువ్వు చెయ్యి, నీకు వచ్చిందంటే మాకు ఇంత ఇవ్వు అంటారు. అట్లా నిర్మాణ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటారు, రియల్ ఎస్టేట్లో మధ్యవర్తులుగా ఉంటూ ల్యాండ్స్ కొంట పంపడం చేస్తూ ఉంటారు. మరి ఇతను కూడా అట్లా బినామీగా వ్యవహరిస్తున్నారు చాలా మందికి అని చెప్పి కేదార్ ఉంది అనే వ్యక్తి. ఇప్పుడు అసలు ఎవరెవరు డబ్బులు ఇరుక్కున్నాయి అనేది ఒక అంశం, ఎందుకు చనిపోతున్నారు అనేది ఇంకొక అంశం. ఖచ్చితంగా దీని మీద రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగా దర్యాప్తు జరిగితే దీని వెనకాల అసలు ఏం జరుగుతుంది, అసలు డ్రగ్స్ విషయంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ ఉంది, గతంలో కూడా డ్రగ్స్ కేసు విషయంలో కూడా అనేక రకాల ఇది వచ్చినాయి. అక్కున సభ్యులు ఉన్నప్పుడు కూడా చాలా మందిని టెస్టులు చేయడం కానీ, కేసులు నమోదు చేయడం కానీ ఇవన్నీ జరిగినాయి. అవన్నీ ఏమైపోయినాయో తెలియదు. మళ్ళీ డ్రగ్స్ కేసు పక్కదారి పట్టిపోయింది. సాధారణంగా ఇట్లాంటివి వచ్చినప్పుడు వరుస పెట్టి అరెస్టులు వార్త వస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఆ కేసులు ఏమవుతాయో తెలియదు. సో ఓవరాల్గా సీఎం గారే దీని మీద ఏదైనా కేసు వేయాలని చెప్పేసి అనుకుంటున్నారా అనే బదులు దీన్ని సుమోటోగా తీసుకొని ఈ కేసు దర్యాప్తు చేసే అవకాశం కూడా ఉందంటారా? అంటే విచారణ బాధ్యతలు విచారణకి ఒక కమిటీ వేసి ఒక కమిటీ విచారించమంటే బాగుంటుంది.
ఇప్పుడు అది అనేది అదే విచారణ జరపని కోరతారా అనేది. విచారణ జరపని వాళ్ళని కోరితే అది బీఆర్ఎస్ వాళ్ళు కోరితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే ఉన్నాడని చెప్పి అంటున్నారు కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళు అట్లాంటి కోరితే వెంటనే ఇమీడియట్గా ఆయన విచారణ కమిటీని వేసేస్తారు. దానికి గవర్నమెంట్ అయితే సిద్ధంగా ఉన్నట్టుగా మనకు సమాచారం అయితే వస్తుంది. ఆ ఉద్దేశంతోనే ఆయన ఆ మాట అనుంటారు. అంటే ఇది రాజకీయం కూడా లేదా దీని ఒక రాజకీయం చేయాలన్న ఆలోచన కూడా ఉందనుకోవాలి. ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి సో బీఆర్ఎస్ని ఇరుకును పెట్టేటువంటి ఒక ఆలోచనలో ఈ మాట అని చెప్పేసి అన్నారని చెప్పి అనుకోవచ్చు అంటారు. అంటే ఒక రాజకీయ రంగు పులుముకుంది ఇప్పుడు ఇష్యూ. అంటే సినిమా వాళ్ళతో కనెక్షన్స్ సినిమా రంగు, రాజకీయపరమైన కనెక్షన్స్ రాజకీయ రంగు పులుముకున్నాయి. మొత్తానికైతే ఈ డ్రగ్స్ వ్యవహారంలో మాత్రం ఈ ప్రచారం పొందిన ఆ టైంలో ఒక దశలోనే ప్రచారం పొందుతూ ఉంటారు. ఆ తర్వాత ఏమైపోతే తెలియదు. మొన్నదా కన్నడ సంజన కేసు కానీ, గతంలో 2020లో సుశాంత్ సింగ్ రాజ్పుట్ చనిపోవడం, ఆ తర్వాత ప్రియురాలు కేసులు ఇరుక్కోవడం, ఆమె బయటకు వచ్చేయటం, ఇవన్నీ జరిగినాయి. నార్కోటిక్స్ కేసులు ఇరుక్కున్న వాళ్ళు అంత తొందరగా బయటపడరంటారు, పకడ్బందీగా ఉంటుందని చెప్తూ ఉంటారు. అలాగే షారుఖ్ ఖాన్ కొడుకు కూడా ఇరుక్కోవడం, అతను బయటకు తీసుకురావడానికి నా దండ పడాల్సి వచ్చింది. అట్లా కాకపోతే కొంతమంది లంచాలకి మరిగితే మాత్రం డబ్బులు సంపాదించుకోవడానికి పెద్ద పెద్ద పట్టుకుని ఇరికిచ్చేసి డబ్బుల కోసం గుంజుకునే అధికారులు కూడా ఉంటారు. ఇందులో 2 రకాలుగానే ఉంటాయి. పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్తో కేసులు బుక్ చేయకుండా బయటపడేసే కార్యక్రమాలు కూడా జరుగుతూ ఉంటాయి. మొత్తానికి ఈ ఇద్దరు మరణం వెనకాల ఏం జరిగింది అనేది ఒకటి, ప్లస్ ఎవరెవరో దీంట్లో వీళ్ళతో బినామీలుగా ఎవరెవరికి బినామీలుగా ఉన్నారు, మరి వాళ్ళు ఏంటంటే అటు కేసులు పెట్టలేరు, మా డబ్బులు ఇచ్చామని ఆధార ప్రూఫ్లు మరి ఏముండి తెలియదు. ఇదంతా పెద్ద తతంగం నడుస్తుంది. అతని పేరుతో ఆస్తుల వ్యవహారాల్లో ఎవరు ఎంత సంపాదించాడు, ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేశాడు, ఇలాంటి వాళ్ళు సడన్గా చనిపోతే అదొక పెద్ద ఇష్యూ అవుద్ది. సో మొత్తానికి ఈ సమస్యకి కొలిక్కి ఎప్పుడు రావచ్చు అంటే ఏం చెప్తారు? దీని మీద కమిటీ వేయాల్సిన అవసరం అయితే ఉంది. ఎందుకంటే 2 చనిపోయారు కాబట్టి ఒక ఎంక్వైరీ కమిటీని వేసుకుని విచారణ జరిపితే కొంత బెటర్. ఎందుకంటే ఇట్లాంటి ఇంకా రిపీట్ అవ్వకుండా ఉండాలంటే ఏదో ఒకటి చేయాలి. సో చూద్దాం సార్, ఖచ్చితంగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ సినిమాకి మాత్రం ఎండ్ కార్డ్ వేయాల్సిన అవసరం అయితే ఉంది. చూద్దాం ఎప్పుడు పడుతుందో. నమస్తే.